రెండు అంశాల గురించి చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఒకటి, ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇన్ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్. ఈ మాట చెప్పండి, ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఇన్ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తారు అని అంటే కనుక, నువ్వు మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తారు. ఆ పరిశుద్ధాత్మను మనం ఆర్పకుండా ఆ పరిశుద్ధాత్మను సంతోషపెడుతూ ఉండాలి, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మను. ఇప్పుడు చెప్పండి, ఇన్ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్ అంటే ప్రతి దినం కూడా నీ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడుతుండాలి. దాన్ని నింపాలా. నీలో పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నారు, కానీ నువ్వు ప్రతిరోజు నింపబడుతూనే ఉండాలి. ఎలా నింపబడతావు? ఇలా చర్చ్కి వచ్చినప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నావు, నువ్వు చేతులు ఎత్తమని దైవ సేవకుడు చెప్తున్నప్పుడు చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నావు, హృదయపూర్వకంగా కంఠాలు ఎత్తి నువ్వు ఆరాధన చేస్తున్నావే, నువ్వు నింపబడుతున్నావు. దేవుని వాక్యాన్ని ఇంత శ్రద్ధగా వింటున్నావే, నింపబడుతున్నావు. దేవుని కోసం వాడబడుతున్నావే, పరిచయం చేస్తున్నావా, నింపబడుతున్నావు. దేవుని కోసం రగలాలని ఆశతో ఉన్నావా, నింపబడుతున్నావు. నింపబడి లోపల ఉన్న పరిశుద్ధాత్మకు ఆనందాన్ని కలుగు చేస్తున్నావు. దుఃఖాన్ని కలుగు చేయకుండా ఆనందాన్ని కలుగు చేస్తున్నావు. స్తోత్రం చెప్పండి.